హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక చిన్న టెక్నిక్‌తో నార్మల్ మిషన్‌తో ఇలా డిజైనర్‌గా నెక్స్‌కి కానీ, బ్లౌజ్ నెక్స్‌కి కానీ, డ్రెస్ నెక్స్‌కి కానీ మల్టిపుల్ కలర్ థ్రెడ్డింగ్ అనేది చేసుకోవచ్చండి. సో, నేను ఇలా చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవచ్చు అనేది. ఫస్ట్ అయితే బాబిన్ మనకి మీకు ఏ కలర్స్ అయితే మీరు కావాలి అనుకుంటారో మీరు తీసుకునే క్లాత్‌కి, ఆ కలర్స్‌కి ఇట్లా బాబిన్ కేసులకి మీరు అయితే చుట్టుకుంటే సరిపోతుంది థ్రెడ్డింగ్ అనేది. ఓకే. చూడండి నేను చేసింది ఎలా ఉంది. నేను నార్మల్ మిషన్ పైనే దీన్ని ఇలా డిజైన్ చేశానండి జస్ట్ మీకు చూపించడానికి. ఇలా మొత్తం థ్రెడ్స్ అనేది తీసుకున్న తర్వాత ఒకటే సైడ్‌కి ఉండాలండి. ఈ కేస్‌లో ఉన్న బాబిన్ కేస్‌లో ఉన్నవన్నీ థ్రెడ్స్ అన్నీ ఒకటే సైడ్‌కి ఉండాలి. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ కాకుండా అన్నీ రైట్ సైడ్‌కి ఉండేలాగా సెట్ చేసుకోవాలి. 3 థ్రెడ్స్ అనేది ఒకటేసారి 3 దారాలని ఒకటేసారి తీసుకొని నార్మల్‌గా మనం నార్మల్ మిషన్ దారం అనేది ఎలా అయితే సెట్ చేసుకుంటామో సేమ్ అలానే సెట్ చేసుకోవాలి నీడిల్‌లోకి. సూదిలోకి అలానే సేమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా పెట్టేసుకొని కింద బాబిన్‌లో దారం నార్మల్‌గానే ఉంటుంది. కింద బాబిన్ కేస్‌లో దారము, పైన దారం అలానే ఉంటుందండి. సో, ఇలా సెట్ చేసేసుకొని మీకు ఏదైతే బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, ఏదైనా క్లాత్ కానీ, కర్చీఫ్ కానీ ఎనీథింగ్ అండి. మీరు దేనిపైన అయితే డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారో నేను చూపించినట్లుగా మీరు డ్రా చేసుకొనైనా ఫ్లవర్స్ టైప్ అయినా, నెక్ డిజైన్స్ అయినా, లేదంటే ఏదైనా కర్చీఫ్ పైనైనా మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకున్నా ఇట్లా జస్ట్ చూడండి నేను లెటర్స్ రాసి దానికి చిన్న డిజైను బార్డర్స్ అనేది క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో, పైన చూడండి అవైతే తిరుగుతూనే ఉంటాయి. నార్మల్ థ్రెడ్ తిరిగినట్టే సేమ్ మనకి ఎలా అయితే ఉంటుందో అసలు స్టిచ్చింగ్ కూడా ఎంత బాగా వస్తుంది అంటే క్లారిటీగా వస్తుందండి. అండ్ ఇది చూడండి నేను ఇలా ఏదైతే చూపిస్తున్నానో ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా దేనిపైన అయినా కూడా మీరు ఈజీగా ఇలా డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా రఫ్ చేసుకోవాలి అనుకున్నా కానీ, ఒకటే కలర్‌ని మీరు ఇలా మల్టిపుల్ కింద పెట్టుకొని 3 బాబిన్ కేస్ కింద పెట్టుకున్నా కూడా సేమ్ ఒకటే కలర్ పోసుకొని చేసుకొని రఫ్ చేసుకోవడానికి ఏదన్నా ఇప్పుడు మనకి హోల్ పడ్డది, ఏదన్నా క్లాత్ చినిగిపోయి దానికి రఫ్ చేసుకోవాలి అనుకున్నా, వేటికైనా కానివ్వండి నేను చూపించే విధంగా కనుక మీరు స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా మల్టిపుల్ డిజైన్స్‌తో మీరు ఇది చేసుకోవచ్చండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే నాకైతే డిజైను చాలా బాగా అనిపించింది. చూడండి ఎలా ఉందో. మొత్తం అనేది మీరు ఏ డిజైన్ కావాలి అనుకుంటే మీరు ఆ డిజైన్‌ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చండి టోటల్‌గా. ఇలా మనం ఏదైతే లెటర్స్ అనేది రాస్తామో ఆ లెటర్స్ పైన సేమ్ అనేది మీరు చేసుకోవచ్చు. లేదు అంటే మన బ్లౌజెస్ నెక్స్ కానీ, నార్మల్ ప్లెయిన్ ఏదన్నా మీరు ప్లెయిన్ డ్రెస్ స్టిచ్ చేస్తుంటే ప్లెయిన్ డ్రెస్ పైన నెక్ డిజైన్స్ కానీ, ఏదైనా ఫ్లవర్స్ కానీ మీకు ఎలా కావాలి అనుకుంటే మీరు అలా అనేది ఇది డిజైన్ చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే నేను చేసింది. మీకు చూపిస్తాను చూడండి. లెటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెటర్స్ అయిపోయాక ఇలా నేను మళ్ళీ ఒక డిజైన్ అనేది చేశానండి. ఇలా డిజైన్ అనేది ఇచ్చేసి చేశాను. చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. థ్రెడ్స్ అనేది మనకి ఏ కలర్స్ అయితే మీరు ఆ కలర్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా కంప్లీట్ అయిపోతుంది. సో, చూడండి ఎలా వచ్చిందో. నేను 3 కలర్స్ ఏదైతే థ్రెడ్స్ తీసుకున్నానో గ్రీను, పింక్, యెల్లో ఆ 3 కలర్స్ మీకు నెక్స్ కావాలనుకుంటే ఇలా నెక్స్‌కి డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.